మేమైతే ఇంకా మార్నింగ్ లేచి కాఫీ తాగేస్తున్నాం అనమాట. బెదిరించి తీసుకుంటున్నారు డబ్బులు చెప్పాలంటే. శివుడు జపం చేస్తున్నట్టు పెట్టింది. ఇదేమో శివుడి అర్ధనారీశ్వర పండగ చేసి చెట్టు దగ్గర అన్ని పూజలు చేసి చీకరికి. అసలు మాకైతే ఇంకా రోడ్డు కూడా కనిపించట్లే, అంత దారుణంగా వర్షం అయితే పడుతుంది అసలు. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు డే 2 భద్రాచలం ట్రిప్. సో ఇది మీకు చూపిస్తున్న వ్యూ వచ్చేసి మా రూమ్ నుంచి భద్రాచలం టెంపుల్ చూస్తున్నారా. సో కరెక్ట్గా టెంపుల్ పక్కనే తీసుకున్నామని చెప్పాం కదా, ఇదే మా రూమ్ చూపించలేదు అన్నాను కదా, చూడండి ఇది. మేమైతే ఇంకా మార్నింగ్ లేచి కాఫీ తాగేస్తున్నాం అనమాట. చాలా వరస్ట్గా కాఫీ, షుగర్ ఎక్కువ వేస్తాడు బాగా. మా లాస్ట్ అయితే మాకన్నా ముందే లెగిసిపోయి రెడీ అయిపోయింది కూడా. ఇంకా మేమైతే రెడీ అయిపోయి అలా టెర్రస్ మీదకి వచ్చాము. చూసారా టెంపుల్ పక్కనే ఒక ఉంది రిసార్ట్. సో ఇంకా మేమైతే అక్కడే తీసుకున్నాం. ఇదే మొత్తం రాజగోపురం అనమాట. ఇక్కడ రాములవారి గోపురం ఇదే కనిపిస్తుందా మీకు? మీకు లైన్ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో జనాలు. సో లక్కీగా మాకేంటి లాస్ట్ మినిట్లో వెళ్ళాం కాబట్టి, సో మాకు లోపల ఒక 2 లైన్స్ ఉన్నాయి అంతే, అది కూడా లోపల. సో మాకు ఒక 20 to 25 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ మాత్రం చాలా దారుణంగా ఉన్నారు జనాలు. అందులో ఈరోజు సాటర్డే ఒకటి కదా, సో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇంక మేమైతే రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇంకా వేరే టెంపుల్కి వెళ్తున్నాం. అది ఏం టెంపుల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, కానీ లొకేషన్ మాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో మేము కూడా వెతుక్కొని వెళ్ళాలి. ఆపే కీస్ తీసేస్తే పోతుంది. ఓకే, ఇది యాక్చువల్గా మెయిన్ గుడి ఎంట్రన్స్. సో మేము అయితే కొంచెం సైడ్ రూట్ నుంచి వెళ్ళాం, ఎందుకంటే మాకు అదే దగ్గర ఒక 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మాకు గుడికి. సో చూసుకుంటే ఇది ఏ ద్వారం అంటారు, ధర్మ సంథింగ్ ఏదో ద్వారం, మెయిన్ ద్వారం ఏదో అంటారు కదా. బట్ ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా అలా పెట్టేసి. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది గుడి దగ్గర, ఎందుకంటే ఇప్పుడు జనాలు బీభత్సంగా ఉన్నారు. ఫుల్గా అటు ఇటు ఫుల్ వెహికల్స్ పెట్టేశారు అనమాట. ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం, పరంసాల సైడ్ వెళ్తున్నామంట. సో అక్కడ వేరే టెంపుల్ ఉందని చెప్పాను, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఫస్ట్ అది చూస్తాము. లక్కీగా మాకు ఆ రూట్ తెలిస్తే హ్యాపీగా దర్శనం చేసుకొని పరంసాలకు వస్తాం. లేదంటే చూడాలి ఇంకా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందేమో అని. సో విల్ సీ యూ దేర్. మేము వెళ్ళాలనుకున్న టెంపుల్కి రూట్ అయితే తెలియలేదు. యాక్చువల్ చాలామంది అడిగాము, ఎవరికి తెలియదు అని చెప్పారు. అదేంటంటే ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ఆ టెంపుల్ ఏంటంటే అడవుల్లో ఉంటుందంట, ఒక ఫారెస్ట్ ఏరియాలో నుంచి వెళ్ళాలంట. అక్కడ ఒరిజినల్ స్నేక్ శివుడికి పడగ విప్పారు అని చెప్పేసి, ఇది చాలా తక్కువ మంది తెలుసు. మాకు ఒక పంతులుగా చెప్పారు యాక్చువల్గా వెళ్ళమని చెప్పి. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. పర్ణశాలకి వెళ్ళి చూసుకొని చిన్న అరుణాచలం అనేది ఉందంట ఇక్కడ. సో అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నాం. పర్ణశాలకి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు ఎంట్రీ అవుతుంది. పర్ణశాల లోపలికి అయితే వచ్చాము. సో ఇక్కడైతే మనకి గోదావరి నది అయితే కనిపించింది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో గోదావరి. పర్ణశాల వెళ్ళడానికి ఇంకా మేము కార్ దిగి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. సో ఇక్కడ సీతమ్మ తల్లి మొత్తం ఏ రాముడు సీత ఎలా ఉండేవారు అక్కడ మొత్తం అన్నీ ఉంటాయి. సో మీకు చూపిస్తాను, చూసేద్దాం రండి.
మేము ఎంటర్ అయిన వెంటనే ఫోన్స్ అయితే అక్కడ కలెక్ట్ చేసేసుకుంటున్నారండి. ఫోన్స్ అయితే అస్సలు ఎలా చేయట్లేదు లోపలికి చూపించడానికి. మనకి ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి చూసారా. వీళ్ళందరూ వెళ్ళి బోటింగ్కి వెళ్ళి వచ్చేసారు. సో మేము వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోవట్లే అని చెప్పి ఇంకా మా ఆయన అయితే వద్దని చెప్పేశారు. ఫైనల్లీ పర్ణశాల కూడా విజిట్ చేసేసాము. ఇప్పుడైతే మేము చిన్న అరుణాచలం అని చెప్పాం కదా, అప్పుడు చిన్న అరుణాచలంకి అయితే స్టార్ట్ అయ్యాం మేము. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా మనమైతే లోపలికి వెళ్ళి చూసి వచ్చేద్దాం రండి. ఈ టెంపుల్లో విశిష్ట ఏంటంటే ఎక్కడ లేని విధంగా ఒకే చోట 1008 లింగాలు ప్రతిష్ఠిస్తున్నారండి. ఆల్మోస్ట్ అయిపోయాయి, ఇంకా కొన్ని అయితే ఇంకా ప్రతిష్ఠిస్తున్నారు. వీటినే బ్రహ్మలింగాలు అని కూడా వీళ్ళు అంటున్నారనమాట. సో ఎక్కడా లేని విధంగా 1008 లింగాస్ అనేది ఇక్కడ ఉన్నాయి. అది కూడా దేని విశిష్టత దాంది. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. సో మీరు కూడా ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి. ఎందుకంటే అన్ని లింగాలు అన్ని రూపాలు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అనమాట. ఆకాశలింగం చూసా లింగాల డిఫరెన్స్ ఇక్కడ. ఇంకా ఆకాశలింగం అంటే లేదు, ఇంకా ప్రతిష్ఠించలేదు. రాశి కూడా వచ్చేస్తుందా? శివుడు జపం చేస్తున్నట్టు పెట్టింది. ఇదేమో శివుడు అర్ధనారీశ్వర. ఒకవైపు శివుడు, ఇంకోవైపునో ఆదిత్యదేవి, వారాహి అమ్మవారు. ఇవి కూడా అన్ని రీసెంట్గానే ప్రతిష్ఠించారు మొత్తం అన్నీనా. ఇంకా కొన్ని అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా చూసారా పాతాళ లింగం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. ఇవి ఏంటంటే అవి ఇటుకలు అలా పెట్టారు. కొంతమంది నమ్ముతారు కదా, రాయి మీద రాయి పెట్టి. ఫైనల్లీ ఇది మొత్తం చిన్న అరుణాచలం వ్యూ అనమాట. టెంపుల్ కూడా మొత్తం చూసారు కదా. సో ఇది చిన్న అరుణాచలం అని అంటారంట. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయ్యింది. ఇంకా ఆకలి వేస్తుందని చెప్పేసి టౌన్ హౌస్కి అయితే వచ్చేసాం. అంటే కొంచెం తినేసి ఇంకా కొంచెం తర్వాత పార్సల్ తీసుకెళ్తాము. ఎందుకంటే ఇంకా 12 కదా అయింది. సో మా వాళ్ళకైతే ఆకలి వేస్తుంది. సో తిందామని చెప్పేసి అయితే వచ్చేసాం మేము. ఇక్కడైతే మండీ ఉంది, ప్లస్ నార్మల్ మల్టీ క్వశ్చన్ కూడా ఉంది. సో మీకు ఏం కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి మండి, అదంతా మొత్తం మండి అనమాట. ఇంకా మేము వాష్రూమ్స్ కానీ ఏమైనా చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే మొత్తం తర్వాత ఇంకా ఘాటి, ఇంకా సిగ్నల్స్ కూడా ఉండవు, అక్కడ ఏమీ ఉండవు. నెక్స్ట్ ఏం ఫెసిలిటీస్ దొరకవు మనకి, షాప్స్ కానీ ఏం కావాలన్నా ఇప్పుడే భద్రాచలంలో తీసేసుకోవాలి. మనకి భద్రాచలం దాటామంటే ఇంకా అయిపోయింది ఇంకా మన పని. వేడి చేసేసిందని చెప్పి ముగ్గురం మజ్జిగ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇన్ కోర్స్ అయితే ఇక్కడ తినలేదు, తర్వాత తిందామని చెప్పేసి ఎగ్ బిర్యానీ అయితే పార్సల్ చేసుకున్నాం. జిమ్కి వెళ్తుంది, కండలు చూపిస్తుంది చూడండి, చూసి తరించండి. ఏ రావట్లేదా కండ? చూపించు ప్రేక్షకులు చూస్తారు. ఇంకా మేమైతే స్టార్టర్స్ తినేసాము, పార్సల్ చేంజ్ చేసుకున్నాం కదా బిర్యానీ. ఇంకా మధ్యలో ఎక్కడైనా ఆగి తింటాం. ప్రజెంట్ అయితే స్టమక్ ఫుల్గా ఉంది. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి మారేడుమిల్లి వెళ్తున్నాం. మారేడుమిల్లి దగ్గర వాటర్ ఫాల్స్, అదే వాటర్ పాయింట్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ అయిన వాటర్ అంతా అక్కడ ఫ్లో అవుతుంటుంది. సో అదొక పాయింట్ ఉంది. సో మనం అక్కడికి వెళ్తాం. మనం భద్రాచలం వెళ్ళాలంటే ఏజెన్సీ రూట్స్లో నుంచే వెళ్ళాలన్నమాట. ఇలాగ ఏంటంటే ఈ విలేజర్స్ ఇలా మనకి ఆపేస్తున్నారు డబ్బుల కోసం అని చెప్పేసి. ఇలా ఇప్పటికి 3rd టైం మమ్మల్ని ఆపడం. వాళ్ళు ఏంటంటే ఊర్లో ఎంట్రన్స్ అయినానికి అంటే లైక్ బెదిరించి తీసుకుంటున్నారు డబ్బులు. చెప్పాలంటే
ఇవ్వకపోతే మీరు ఎంత ఇచ్చారు ఏంటి ఈ మాత్రం ఇవ్వలేరా అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అలా ఉన్నారు. ఇంకా అప్పటికి రిటర్న్ అవుతున్నప్పుడు అయితే 3 మెంబర్స్ ఆపారు, అంటే 3 ప్లేసెస్లో ఆపారు. 3 మెంబర్స్ అంటే ఒక్కొక్క ప్లేస్లో నియర్ టు 25-30 మెంబర్స్ ఉన్నారు, ఓన్లీ ఆడవాళ్ళే. మేము వెళ్తున్నప్పుడైతే 2 చోట్ల ఆపారు, బట్ రిటర్న్ అయినప్పుడు మాత్రం ఇప్పటికి 3 టైమ్స్ ఆపారు. ఫస్ట్ టైం మమ్మల్ని ఎక్కడ ఆపారో వాళ్ళు ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇంకా ఆపితే వాళ్ళు కూడా అది 4th టైం. ఇలా ఉంటే ఏజెన్సీ ఏరియాస్లో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. చూడాలి ఇంకొకసారి అది ఆపుతారో లేదో ఏంటో. రాశి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దెమ్? కోపం వచ్చింది, బెదిరించి మరి తీసుకుంటా. ఇవిగోండి 4th టైం ఆఫీసర్ అయితే డాన్స్ చేస్తున్నారు ఇక్కడ. జూమ్ చెయ్యి. అది ఇచ్చే 10 రూపాయలు ఇంకో వాళ్ళని భరించలేను. ఐ థింక్ లైక్ దర్ ట్రెడిషన్, ఇది వాళ్ళ ట్రెడిషన్ అనుకుంటా. ఇలా డ్యాన్స్ వేసి తీయడం, డబ్బులు తీసుకోవడం. చేస్తున్నాను ఆల్రెడీ. స్నాపా అడుగుతాను, నన్ను ఇచ్చాం కదా ఏమంటారు చూడండి. నిన్న ఇచ్చి పండగ చేసి చెట్టు దగ్గర అన్ని పూజలు చేసి చీకరికి. ఇది ఏ ఊరు అడగండి? ఏ ఊరు ఇది? కొండపల్లి అండి. కొండపల్లి. మేము ఘాటే దిగుతున్న వేలో ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. సో మధ్యలో ఆగాము. సో మొత్తం కొండలు ఇక్కడ ఎలా రూట్ కనిపిస్తుంది మనకి. ఘాటి, మొత్తం ఘాటి రూట్. ఇదొక వ్యూ అంతే. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది. సో బయట చూడండి ఎలా ఉందో. మాకైతే ఈవినింగ్ ఒక 5:30 సన్సెట్ అలా అవుతున్నట్టయితే ఉంది. కానీ మాకు ఒక డిసప్పాయింట్ ఏంటంటే మారేడుమిల్లిలో వాటర్ ఫాల్స్లో వాటరే లేదంట అసలు. ఓన్లీ రాళ్ళు మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇంకేం చేయలేక మధ్యలో ఇక్కడ మంచి వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లోనే నేచర్ అవంతా. సో చాలా బాగుంది ఇటువైపు. ఇప్పుడు వర్షం కూడా పడుతుంది, ఇంకా బాగుంది. సో కొంచెంసేపు నేచర్లో ఎంజాయ్ చేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అవుతాం. ఇంకా మేమైతే కార్లోనే తినేస్తున్నాము. మా ఆయన తినిపిస్తున్నారు నాకు, లాషికి. మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, వర్షం. మా లాషి కార్ ఆన్లో ఉన్నప్పుడు, కార్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం సీట్ బెల్ట్ యూజ్ చేయదు, కానీ ఆగున్నప్పుడు మాత్రం సీట్ బెల్ట్ యూజ్ చేస్తుంది. ఏం ప్రయోజనం సార్, ఏం ప్రయోజనం చెప్పండి. బ్రదర్ అండ్ సిస్టర్స్ బాండ్. ఫైనలీ ఎండ్ ఆఫ్ ద ట్రిప్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అక్కడ వర్షం, అక్కడ భోజనాలు చేసేసాం కదా. సో వెదర్లో మేము కొంచెం అయితే ఎంజాయ్ చేసాం అనమాట. లైక్ వెళ్ళి వర్షంలో ఫొటోస్ తీసుకోవడం, కొంచెం మంచి క్లిక్స్ చేసుకున్నాము పిక్చర్స్. సో తడిచిపోయామన్నమాట, ఫుల్గా తడిచిపోతే ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి మాకు 246 km చూపిస్తుంది. సో 5 hours 12 minutes చూపిస్తుంది. ఇంకా నైట్ మేము ఒక 10కి రీచ్ అవుతామని చూపిస్తుంది. బట్ డోంట్ నో, చూడాలి ఏ టైంకి రీచ్ అవుతాము అనేది. మేమైతే ఇప్పుడు అన్నవరంకి రీచ్ అయ్యాము. సో టీ బ్రేక్ అనేది తీసుకుంటున్నాం వచ్చి అందాక, అందుకని చాలా లాంగ్ డ్రైవింగ్ అయిపోయింది కదా.
సో తనకి ప్లస్ మా కారుకి కూడా రెస్ట్ ఇస్తున్నాం. అన్నవరం వచ్చాక ఇంకా ప్రసాదాలు తీసుకోకుండా ఉంటాం. అంటే మేము ప్రసాదాలు తీసేస్తున్నాము. అయిపోయింది టీ డే. ఇంకా చలో ఇంటికి వెళ్ళిపోదాం. ఒక్క చూసుకో ముందు అన్నవరం దాటాకైతే ఇంకా కంటిన్యూగా వర్షం పడుతుంది. అసలు మాకైతే ఇంకా రోడ్డు కూడా కనిపించట్లే, అంత దారుణంగా వర్షం అయితే పడుతుంది. అసలు అందరూ బ్లింక్లు వేసుకొని వెళ్తున్నారు, ఇంకా కార్ల వల్ల మొత్తం అందరూ. లారీస్ అయితే ఇంకా ఆపేస్తున్నారు వాళ్ళకి కనిపించక, అంత దారుణంగా అయితే వర్షం పడుతుంది. చూడండి అందరూ బ్లింక్లు వేసుకొని వెళ్తున్నారు. ఒక 40 minutes జర్నీ అయితే ఫుల్ వర్షంలో చేసాము. ఆ తర్వాత ఇంకా వచ్చేసరికి ఇక్కడ అసలు వర్షమే లేదు. అక్కడ ఎంత వర్షం ఉందో ఇక్కడ అసలు వర్షమే లేదు. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ ఇంటికి అయితే వచ్చేసామండి. ద వన్ మోర్ హ్యాపీనెస్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇంటికి వచ్చేస్తామో ఇంకా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి. బట్ మా జర్నీ అయితే బాగా అయింది. నెక్స్ట్ ఏంటంటే దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. బాయ్. Please do like, share and subscribe my channel.